ఓటు హక్కును కల్పించాము, ప్రతి ఓటర్తో ఓటు వేయించాము, బ్రహ్మాండంగా ఎవరికి అసంతృప్తి లేకుండా మంచి ప్రజాస్వామ్య యజ్ఞాన్ని బ్రహ్మాండంగా చేసామని చెప్పే పరిస్థితి లేదు. ఏదో నామకే వాసే వారు అన్నారు ఈవెంట్ లాగా చేస్తున్నారని. ఎస్, ఒక తంతులాగా ముగించినట్టు అయిపోయింది. దానికి ఎన్నో దృష్టాంతాలు ఈవేళ పోలింగ్ బూత్ల దగ్గర కానీ, ఓట్లు గల్లంతవడం కానీ, లేకపోతే ఒక ఫ్యామిలీలో ఉన్న ఓటు 4 బూతుల్లో ఉంటే నిరాసక్తతో వాళ్ళు ఎందుకులే అని వెళ్ళకపోవడం కానీ, ఎన్నో ఇంకా మీకు ఎక్కువ మీ దృష్టికి చాలా వచ్చి ఉంటాయి. దీన్ని ఎలా చూడాలి? వెంకటకృష్ణ గారు, కొంచెం మూలంలోకి వెళితే అసలు ఈ ఓటుకి నాకు రేపు పొద్దున జరగబోయేదానికి నా జీవితానికి సంబంధం ఏంటన్న దానికి సమాధానం లేదు. లింక్ లేదు. ఇది ఊరికే పార్టీలు ఆర్భాటం, హంగామా, వాళ్ళ ప్రభావాన్ని వాళ్ళ పలుకుబడిని పెంచుకోవటం కోసం తంటాలు తప్ప, మీరు చెప్పండి నిజాయితీగాను, ఈ ఎన్నికల్లో ఎవరు కార్పొరేటర్ అయినా ఎవరు మేయర్ అయినా కూడా రేపు పొద్దున మనకు అర్థమయ్యే రీతిలో మన నగరానికి ఇట్లా ఉంటుంది అనే స్పష్టత ఏమన్నా ఉందా? ఎందుకని రాజ్యాంగం చెప్పింది కాబట్టి విధిగా స్థానిక ప్రభుత్వం ఉండాలి, ఎన్నిక జరగాలి అని చెప్పింది కాబట్టి మొక్కుబడిగా ఎన్నికలు జరుపుతున్నాం తప్పితే ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా జరపాలన్న కోరిక అసలు లేదు. ముందు మన మూలంలోకి వెళ్ళాలి. ఇది ఓటర్ల జాబితాలు అవతాకులు ఇవన్నీ కాదు. నిజానికి 25 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఓటర్ల జాబితాలు నగర ప్రాంతాల్లో చాలా మేరకు బాగుపడ్డాయి, ఇంకా బాగుపడాల్సి ఉంది. ఆనాడు 25 ఏళ్ల క్రితం ఎన్ని తప్పులున్నాయో మీకు నేను చెప్పలేను. లోక్సత్తా ఉద్యమంగా నేను గాని విపరీతమైన సమయాన్ని, శ్రమని దానికోసం వెచ్చించాం, ఈ ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చెప్పని. చాలా మేరకు బాగుపడ్డాయి గతంతో పోలిస్తే. కాబట్టి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, కానీ అది పెద్ద సమస్య కాదు. అట్లాగే ఓటుని తెలియకపోవడం కాదు, ప్రజలకి ఎక్కడుందో అర్థం కాకపోవడం కాదు, ఈ ఓటు వల్ల ఏమీ తేడా లేదు. నిజానికి కొంచెం పచ్చిగా చెప్తాను, ఓటుకి డబ్బులు పంచకుండా ఉంటే 15-20% ఓట్లు పడేవి. కరెక్టే, వాస్తవం మీరు అన్నది 100% సార్. నిజాయితీగా మాట్లాడుకుందాం మనం. నిజాయితీతో డబ్బులు తీసుకున్నందుకు నిజాయితీగా వచ్చి ఓటేశారు వాళ్ళు కొంతమంది. ఒకటి డబ్బులు తీసుకున్నారు. రెండోది ఏమిటంటే పాపం ఆ పేద వర్గాలకి ప్రభుత్వము, రాజకీయ పార్టీల కార్యకర్తలు అవసరం. ఒక రేషన్ కార్డు కావాలన్నా, వర్షము వరద వస్తే కొంచెం సాయం లభించాలన్నా, లేకపోతే మీకు పెన్షన్ ఇంకోటి రావాలన్నా, ఏం కావాలన్నా కూడా రాజకీయ పార్టీ కార్యకర్తలు అండ అవసరం. గ్రామ ప్రాంతాల్లో అలాంటి వాళ్ళు అత్యధికులు ఉన్నారు, ఎందుకంటే గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థను చంపేశాం మనం. కాబట్టి ప్రభుత్వము, రాజకీయ పార్టీల కార్యకర్తలు అండ లేకుండా గ్రామాల్లో మనుగడ లేదు 190 మందికి. కాబట్టి డబ్బులు తీసుకోవడమే కాకుండా విధిగా ఓటేస్తున్నారు. నగరాల్లో కూడా ఆ వర్గం ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మిగతా వాళ్ళకి ఎప్పుడు ఓటేస్తారు? ఈ ఓటు వల్ల నాకు తేడా వస్తున్న అర్థమైతే. ఇదే నగరంలో గతంతో పోలిస్తే అసెంబ్లీలో ఓట్లు ఎక్కువ వేస్తున్నారు. 40-50-30 ఏళ్ల క్రితం నగరాల్లో అసలు ఓట్లు అసెంబ్లీకి కూడా వేసేవాళ్ళు కాదు. మీరు గమనించారు లేదో, ఖచ్చితంగా ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది పట్టణాల్లో. ఎందుకని? ఈ ఓటు వల్ల తేడా వస్తుందన్న ఒక విశ్వాసం ఉంది, మంచిగా చెడుగాని ఆ ఓటు ప్రభావం ఉందన్నది. కానీ నగర ప్రభుత్వం వల్ల తేడా లేదు. మనం పాకిస్తాన్, బంగ్లాదేశ్ మనతో పాటు స్వతంత్రం వచ్చినాయి. ఆ దేశాల్లో మనలాగా ప్రజాస్వామ్యంలో పాడలేదు, అడపదడప సైనిక పాలన వస్తుంది, గందరగోళం జరుగుతుంది. అయినా కూడా అక్కడ స్థానిక ప్రభుత్వాలు, నగర ప్రభుత్వాలు మనకంటే బలమైనటువంటివి. చైనా నియంతృత్వ దేశం, కానీ చైనా నగర ప్రభుత్వాలు మనకంటే బలమైనవి. ఆ నగర ప్రభుత్వంలో ఎవరు రాజ్యం చేస్తున్నారు అనేది మన జీవితాన్ని శాసిస్తుంది. కాబట్టి ఆ ఓటుకు విలువ ఉంటుంది. ఇక్కడ ఎందుకు అసలు ఓటు మనం అందరం కూడా ఆదర్శంగా ఉండాలి. పౌరసత్వం కోసం ఓటేసాము. లక్ష్మణ్ గారు ఈ ఊళ్ళో ఓట్లేదు కాబట్టి ఆయన వేయలేదు, మీరు వెళ్ళి ఓటేశారు. అలాగే ఊళ్ళో కాస్త ప్రముఖులంతా వేశారు, నేను మా కుటుంబంతో 7 గంటలకు పోయి వేసాము. ఏదో మనం పౌరసత్వ భావనతో ఓటేసాను తప్పితే ఈ ఓటు వల్ల తేడా ఏమి వస్తుంది చెప్పి నా మనసులో ఏమాత్రం కించిత్తు కూడా నాకు ఆలోచన లేదు. ఎందుకంటే లేదు, నిర్వీర్యం చేశాం. ఒక ఢిల్లీలో అలా చూడండి, ఢిల్లీ నగర ఎన్నికలు, నిజానికి ఢిల్లీ ప్రభుత్వం అని పేరు చెప్పినా కూడా నగర ఎన్నికలు. అక్కడ ప్రజలు పట్టించుకుంటున్నారు. ఎందుకని? అక్కడ నిర్దిష్టమైన అధికారం అన్నది, పరిమితమైన కూడా నిర్దిష్టమైన అధికారం అన్నది. ఈ ప్రభుత్వానికి ఓటేస్తే నగరంలో ఇది జరుగుతుంది, వీళ్ళకి వేస్తే ఇది జరుగుతుంది, స్పష్టంగా ప్రజలకు అవగాహన ఉంది. ఓటు పట్టు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఇంచుమించు ఒకటే కాబట్టి దాని డెఫినేషన్ వేరుగా ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు అందుకనే పార్టీలను కోరేదయ్యా, ఈ డ్రామాలు ఆపేసి నిజంగా నగరాలకు అధికారం, కనీసం నగరాలకు ఇవ్వండి. నగరాల్లో డబ్బులు ఉన్నాయి, స్వయం పాలన చేసుకోగలరు. నగరాల్లో లక్ష్మణ గారు ఉన్నారు, మీరున్నారు, సమర్థులంతా ఉన్నారు, సమస్యలు పరిష్కారం చేయగల వాళ్ళు ఉన్నారు. అన్ని వదిలేయమని నేను అంటల్లా, పగ్గాలు మీ చేతుల్లో పెట్టుకోండి. లేకపోతే ఏమవుతుంది? ప్రజలకి ఆసక్తి ఉండటం లేదు. మొత్తం కేసీఆర్ బాధ్యత, కేటీఆర్ బాధ్యత. కానీ ఒక ప్రశ్న నేను అడుగుతాను, ఏమనుకోవద్దు దయచేసి పెద్దలు, మీరు కానీ లక్ష్మీనారాయణ గారు కానీ మీలాంటి వాళ్ళు. అంటే ఏమైనా నిరాసక్తతో ఈ సొసైటీ ఇంకా మారదు, వీళ్ళు మారరు
అనే ఒక డిసప్పాయింట్మెంట్ ఎప్పుడైనా వచ్చిందా మీకు? అందుకే లేదు. లోక్సత్తా లాంటి లేదు. ఉద్యమాలు కానీ లేకపోతే జేడీ గారు లాంటి వాళ్ళు కానీ మళ్ళీ బ్యాక్ స్టెప్ అయిపోయారా? లేదు, ఒకటి ముందు బ్యాక్ స్టెప్ వేయలేదు, Okay. మీరు పొరపాట్లు ఉన్నారు. That's good, that's రాజకీయ good, yeah. పార్టీ ఒక రాజకీయ పార్టీగా ఎన్నికల్లో పాలు పంచుకుంటే ఫ్రంట్ స్టెప్ లేకపోతే బ్యాక్ స్టెప్ నేను ఎప్పుడు అనుకోలే. రాజకీయ కార్యకలాపాలు కూడా ఒక భాగం అంతే, Okay. దేశం మార్పులో తప్ప అధికారం కోసం పోరాటం కాదు. Okay. రెండు, నేను చారిత్రక అవగాహన ఉన్నవాడిని. అమెరికా లాంటి దేశం 400 ఏళ్ల చరిత్ర ఉన్న ప్రజాస్వామ్యంలో అంత గందరగోళం చోటు చేసుకుంటే మన దేశంలో అద్భుతాలు ఒక రోజు జరగవు. కానీ అద్భుతాలు జరగడం కోసం మార్గాన్ని వేయట్లేదని నా బాధ తప్ప రైట్. అద్భుతాలు జరగలేదన్న నిరాశ నాకు లేదు. నగర ప్రభుత్వాలను మీరు పెంచండి, చాలా వేగంగా దేశంలో మార్పు వస్తుంది. రైట్. అంచేత నాకు ఆ సందేహం లేదు. Right. ఖచ్చితంగా Right. నేను కోరేది ఏంటంటే ఒక మాట, నగరాలకి ఇవాళ స్వయం పాలన చేసుకునే హక్కు ఉన్నది. ఎందుకంటే డబ్బు ఉన్నాయి, నగరాల్లోనే డబ్బంతా ఉంది. ప్రజలు పన్నులతో పోషించుకోగలరు నగరాన్ని. మీరు బాధ్యతను ఇవ్వండి, పగ్గాల మీ చేతుల్లో పెట్టుకోండి. అలా కాకుండా ఏమవుతుంది, ఇప్పుడు రేపు పొద్దున ఎవరు వచ్చినా కూడా మొత్తం కేసీఆర్ కేటీఆర్ అంతే కదా. ఇంకో పార్టీ ఉంటే జగన్, ఇంకో పార్టీ ఉంటే మరొక ఆయన. అంతే, ఏమవుతుంది, వాస్తవం. 2024 వస్తుంది, మంచి జరిగిందంతా జనం మర్చిపోతారు, వాస్తవమే కదా. చెడు అంతా కూడా జరగనంతా మీ ఖాతాలో పడుతుంది. ఈ కోపం అంతా ఇప్పుడు పట్టించుకోరు, 24లో చూపెడతారు మీ మీద. అందుకనే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వారిని కేటీఆర్ ని విజ్ఞప్తి, ఒక స్నేహపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. Yeah. ఈ మంచి కోసం, రాష్ట్రం మంచి కోసం బాధ్యతలు ఇచ్చేయండి, పగ్గాలు పట్టుకోండి. పూర్తిగా ఇచ్చామని అంటల్లా. ఢిల్లీని ఎట్లాగైతే జాతీయ స్థాయిలో ప్రభుత్వం కొన్ని పగ్గాలు పట్టుకున్నదో, తప్పులు మరీ ఒక స్థాయి మీద జరగకుండా పగ్గాలు పట్టుకోండి. తప్పు జరిగితే వాళ్ళ మీద భారం పడేట్టుగా చేయండి. వాళ్ళకి మార్గదర్శకాలు ఇవ్వండి. నగరపాలనకి కొంత స్వేచ్ఛనివ్వండి అంటారు. ఇచ్చి ప్రతి వార్డులో రాజ్యాంగంలో 243 పేరుతో వార్డు కమిటీలు అన్నారు. మామా అని చెప్పని పేరుకు వార్డు కమిటీలు తప్పారో కార్యకర్తలు పెట్టేసి ఎవరికి అర్థం కాకుండా చాలా మందికి నిజాయితీగా స్థానికంగా మీరు